హైదరాబాద్ కోకాపేట న్యూ పోలీస్ పరిధిలోని శారదా విద్యాపీఠం ఆలయ భూములపై వివాదం ముదురుతోంది. ఆలయానికి సంబంధించిన భూమిని ప్రభుత్వం వాటర్ బోర్డుకు కేటాయించినట్లు సమాచారం. దీనికి ప్రత్యామ్నాయంగా శంషాబాద్లోని హెచ్ఎండిఏకు చెందిన సర్వే నంబర్ 725/19లో 2 ఎకరాల భూమిని శారదా విద్యాపీఠానికి కలెక్టర్ ఆదేశాలతో కేటాయించినట్లు శంషాబాద్ ఎంఆర్ఓ రవీంద్ర దత్తు వెల్లడించారు. ఆదేశాల మేరకు కోకాపేటలో శారదా విశాఖ శారదా పీఠంకి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ దాని బదులుగా శంషాబాద్లో హెచ్ఎండిఏ లేఅవుట్ సర్వే నెంబర్ 725/19లో 2 ఎకరాలు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఆల్రెడీ కేటాయించినాం. వాళ్ళకు ఫిజికల్ పొజిషన్ కూడా చూపిస్తాము. వాళ్ళకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ల్యాండ్ వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది. ల్యాండ్ టు ల్యాండ్ జరుగుతుంది. ఈ భూములు ఎలాంటి వివాదాలు లేవు. ఇది హెచ్ఎండిఏ కేటాయించినాం గతంలో. హెచ్ఎండిఏ నుంచి మనం వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం. ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోకాపేటలో విశాఖ శారదా పీఠంకి